ఇచ్చేటువంటి 500 రూపాయల జీతం మన డబ్బులని గమనించాలి. మన బిడ్డలకు చదువు రాకపోతే నష్టపోయేది మనం. ఈ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డాక్టరు హాస్పిటల్కి రాలేదంటే ఆ రోజు ఆ జీతం మన జీతం అని చెప్పి భావించి అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు మనకు సేవ చేయడానికి ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా అడగాలి, మీరు భయపడకూడదు. నేను చాలా మందిని గమనించాను, బ్యాంకుల దగ్గరికి వెళ్తారు, బ్యాంకులు అడుగు పెట్టడానికే భయపడతారు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వ్యవస్థ ఈ రోజు ప్రజల సేవ కోసమే ఉందని చెప్పి గమనించాల్సినటువంటి అవసరం. ఈరోజు ఎమ్మెల్యేలు ఊరికే చేయటం లేదు. ఎమ్మెల్యేలకు జీతం ఇస్తున్నారు, ఎమ్మెల్సీలకు జీతం ఇస్తున్నారు, మినిస్టర్లకు జీతం ఇస్తున్నారు, రాష్ట్రపతికి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలీదు, ఢిల్లీకి వెళ్తే నాకు అనిపించింది, మరి ఇక్కడ మీరేమో 7 రూపాయల పావలకు తయారైనటువంటి ఒక క్వార్టర్ బుడ్డిని 100 రూపాయలు తాగుతారు. ఈ రోజు ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే దాంట్లో 35,000 కోట్ల రూపాయల బడ్జెట్ సారాయి ద్వారా వచ్చే పన్నులతోనే ఈరోజు జరుగుతాను. దురదృష్టం. మరి ఆ డబ్బు ద్వారానే ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటప్పుడు మీ ద్వారా మీరు చెమటోడ్చి సాయంకాలానికి సంపాదించేటువంటి డబ్బులు మీరు మిగలబెట్టకుండా సారాయికో లేదా పప్పులకో ఉప్పులకో ఖర్చు పెట్టే డబ్బుల్లో నుంచి ఈరోజు ట్యాక్స్ వస్తుందని చెప్పి సోదరులారా గమనించాల్సినటువంటి అవసరం. ప్రతి వ్యవస్థ కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉందని చెప్పి మీరు గమనించాలి. మీరు అమాయకంగా ఉంటే, మీరు వెనకబడి ఉంటే ఎవరో వచ్చి మిమ్మల్ని చేస్తారనేది మాత్రం మీరు ఎప్పుడు కల్లో కూడా అనుకోవచ్చు. మీరు చైతన్యవంతులు కావాలి. అయితే ఈరోజు ప్రభుత్వంలో అనేకమైనటువంటి లేనిటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం లేనటువంటి ఇదే లేదు ఈరోజు ఈ సమాజం. ఇల్లు లేకపోతే ఈరోజు యానాదులు 1,05,000 రూపాయలతో ఇల్లు కట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇంటి స్థలం లేకపోతే ప్రభుత్వం డబ్బు పెట్టి మరీ కొనిచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి పొలం లేకపోతే ఈరోజు పొలం కొని మరీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పని లేకపోతే ఈరోజు అడ్వాన్స్ పేమెంట్ యానాదులకు ఇచ్చి ఎన్ఆర్ఈజీఎస్ లో పని కల్పించేటువంటి పరిస్థితులు 150 రోజులకు ఉంది. మరి మేము చేపలు పట్టుకుంటామంటే చెరువులు సొసైటీలు చేసి ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది. మరి ఆ చేపలు పట్టుకోవడానికి వలలు, సైకిళ్లు, మార్కెట్ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రైబల్ సబ్ ప్లాన్ ఒకటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తీసుకొచ్చి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ జనాల కోసం, పేద ప్రజల కోసం ఈరోజు కేటాయించడం జరుగుతా ఉంది. మరి ఆ డబ్బులు మురిగిపోతున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అడగాలి, తిరగాలి, మాకు ఇది కావాలని చెప్పి ప్రశ్నించాలి, మాకు చేయండి అని చెప్పి నిలదీయాలి. అప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తాయి. అదేవిధంగా మీరు గ్రామాల్లో మంచినీళ్ళు లేవని చెప్పి బాధపడుతున్నారు. మరి మనిషికి కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడు, గుడ్డ, నీరు, ఇవి 3 ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మరి మీరు అడిగి తెలుసుకోవాలి. ఈరోజు మీ బిడ్డల కోసం ట్రైబల్ సబ్ ప్లాన్ లో 10 కోట్ల రూపాయలు కేవలం బిల్డింగ్స్ కు మాత్రమే శాంక్షన్ అయ్యి ఈరోజు నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. మీ పిల్లల్ని బళ్ళకు పంపించండి. మీ జీవితాలు ఇలా అయిపోయినాయి. మరి మీ భవిష్యత్తులో మీ బిడ్డలు చదువుకొని ఈరోజు లేయమ్మా, నువ్వు లేయి, పైకి లేయి, మీరు ముగ్గురు లేయండి. మరి ఈ మండలానికి సంబంధించిన పిల్లలే, సార్ మేము 10వ తరగతి పాస్ అయినాం, మాకు అవకాశం కల్పించండి అంటే ఈరోజు నర్సింగ్ పంపించాం. బిడ్డలు వచ్చి చదువుకొని ఈరోజు వాళ్ళ ఫీజులు కట్టాం. ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నెల్లూరు హాస్పిటల్లో ట్రైనింగ్ అయినా నెల్లూరులో మరి మీ బిడ్డల్ని కూడా చదివించండి. ఇవి చిన్న చిన్న ఉద్యోగాలు. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో 8,80,000 మంది యానాదులు ఉంటే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడు. ఒక్క ఐఏఎస్ చదివినటువంటి ఏఆర్డి సంస్థ ఈ సంవత్సరం 2 బిడ్డల్ని
బాగా చదివే బిడ్డల్ని గుర్తించి ఐఏఎస్ కోచింగ్ పంపించడం జరిగింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మీ బిడ్డల్ని కూడా బాగా చదివించండి. వెన్నుదన్నుగా మేము ఉంటాం. మీ బిడ్డల్ని చదివించేదానికి మేము ప్రోత్సాహం అందిస్తాం. ప్రభుత్వంలో కూడా ఈరోజు కోట్లాది రూపాయలు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి ఖాళీగా పెట్టుకుంటారు. మీరు మాత్రం మీ బిడ్డల్ని ఏ 1000 రూపాయల కోసమో 2000 రూపాయల కోసమో గొర్రెలు మేపడానికి ఈరోజు తీసుకెళ్లి మీ బిడ్డల్ని పెడుతున్నారు. వాళ్ళ జీవితాలు మీరే నాశనం చేస్తున్నారు. మరి ఎంత అమాయకంగా ఉన్నారంటే 1000 రూపాయలకి 2000 రూపాయలకి ఒక జీవితాన్ని మీరు నాశనం చేసే దిశలో మీరు ఈరోజు ఉన్నారు. మీరు చైతన్యవంతులు కావాలి. మీ బిడ్డల్ని చదివించండి. చిన్న చిన్న బిడ్డలకు పెళ్లిళ్ళు చేయొద్దు, వాళ్ళని చదివించండి. ఇటీవల పార్వతయ్య గారు వీళ్ళందరికీ తెలుసు, చిల్లపూర్ మండలంలో చిల్లపూర్ మిక్స్డ్ కాలనీలో కేవలం 2000 రూపాయలు భార్యకు బాగాలేదని చెప్పి ఒక ఆసామి దగ్గర అప్పు చేస్తే చిన్న చిన్న బిడ్డలను పెట్టుకొని చిన్న గుడిసెలో వర్షాకాలం 2 బిడ్డలు పెట్టుకొని తల్లి ఇంటికాడు ఉంటే, అయ్యా చిన్న బిడ్డలు 2 పెట్టుకొని పొద్దుపోతా ఉంది, 8 అయిపోయింది, నేను ఇంటికి వెళ్తా, వాన వస్తుంది, నా బిడ్డలను పెట్టుకుని నా భార్య బాగలే, నా ఇంటికాడు ఉంటుంది అని చెప్పి ఆయన నేను ఇంటికి వెళ్తానంటే ఆయన తాగిన మైకంలో ఆ యజమాని గుజ్జుకర్ర తీసుకొని కొడితే వీపు వాసిపోయి కాలి గిరసకు తగిలి ఆ నొప్పి భరించలేక అయ్యా వెనకాలు ఉండేవాళ్ళు గిరస వాసిపోయి తప్పించుకొని పారిపోయి ఎటో వెళ్ళిపోతే ఆ యజమాని ఇంటికి వచ్చి తల్లి పక్కలో వర్షంలో పడుకున్నటువంటి 6 ఏళ్ల బిడ్డని, తిరుమల శక్తి వెంకటేశ్వర అనేటువంటి బిడ్డని బలవంతంగా స్కూటర్లో లాక్కెళ్తుంటే ఆ అమ్మ తల్లడిల్లిపోయి అయ్యా నా బిడ్డ అంటుంటే, నీ మొగుడు వచ్చేంత వరకు ఈ బిడ్డను పంపించేది లేదు అని చెప్పి తీసుకెళ్లి ఒక డాబాలో పెట్టాడు. 3 నెలల పాటు అమ్మ అని చెప్పి ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డని మలబెట్టుకోవడానికి సిగరెట్లతో కాల్చి వాడు మళ్ళా ఏడ్చి అమ్మ అని చెప్పి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే వాడి చేతులకు వాతలు పెట్టి కూడు నీళ్లు లేకుండా 3 నెలలకు ఆ బిడ్డ చచ్చిపోతే ఇంటికి తీసుకొచ్చి కుక్క పిల్లని ఇసిరేసినట్టు అక్కడ ఇసిరేసేసి నీ బిడ్డ చికెన్ బిర్యానీ తింటుంటే ఆ ఎముక ముక్క ఇరుక్కొని ఆ బిడ్డ చచ్చిపోయినాడని చెప్పి పడేసెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జనాలు బతుకుతున్నారు. మరి ఈ సమాజంలో అనేక అవకాశాలున్నాయి, పొదుపు సంఘాలున్నాయి. పొదుపు సంఘాలు చేరితే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మరి 2000 రూపాయల కోసం అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏముంది? మరి ఈరోజు ప్రభుత్వం అది మండల హెడ్ క్వార్టర్, ప్రభుత్వ వైద్యశాల ఉంది, ఆయన భార్యకు బాగలేకపోతే మరి వైద్యం లేని పరిస్థితా అని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆమెకి బాగలేకపోతే ఆ గ్రామంలో ఆరోగ్య కార్యకర్త ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంగన్వాడీ టీచర్ ఏమైందని నేను ప్రశ్నిస్తున్నా. పొదుపు సంఘం లీడర్ ఏమైందని ప్రశ్నిస్తున్నా. ఆ గ్రామ కార్యదర్శి ఏమైనాడని ప్రశ్నిస్తున్నా. ఆ గ్రామ వీఆర్ఓ ఏమైనాడని ప్రశ్నిస్తున్నా. ఆ మండల తహసీల్దార్ ఏమైనాడని ప్రశ్నిస్తున్నా. మరి ఆ బిడ్డ చనిపోతే వాళ్ళకు అతను కొట్టి పారిపోతే ఆ బిడ్డ అక్కడ లేకపోతే దాన్ని పరిష్కారం చేయాల్సినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఏమైనాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామంలో ఉండి ఆ బిడ్డను తీసుకెళ్లి 3 నెలలు బంధిస్తే మరి దిక్కులేని పరిస్థితి, ఈ వ్యవస్థలో మనం బతుకుతున్నామని చెప్పి నేను సిగ్గుపడుతున్నా. కాబట్టి మిత్రులారా, మీరు చైతన్యవంతులు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరో రారు, మిమ్మల్ని ఎవరు ఆదుకోరు, మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. మీకు దేవుడు నాకు ఇచ్చినట్టే తెలివితేటలు ఇచ్చాడు, నాకు ఇచ్చినట్టే కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ మీకున్నాయి. మీరు ఆలోచించండి, ఒక్కటిగండి. గడ్డి పూసల్ని ఏకం చేస్తే మదపు టేనుగును కూడా మనం బంధించవచ్చు. చలిచీమలు ఏకమైతే పుట్టలో ఉండే పాముని కూడా చంపొచ్చు. కాబట్టి మనకు శత్రువులు ఎక్కడో లేరు, మనతో పాటే ఉంటారు. కాబట్టి
మీరు శత్రువులకు దూరంగా ఉండండి, మీరు చైతన్యవంతులు కాండి. మీ చైతన్యానికి నిదర్శనం ఈ రాబోయే ఎన్నికల్లో మీరు మాకు ఓటుకు సారాయి వద్దు, డబ్బులు వద్దు అని చెప్పినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పొదుపు సంఘాల్లో చేరండి. ఈరోజు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ పొదుపు సంఘాల ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించాలని నేను తెలియజేస్తున్నాను. అనేకం ఉన్నాయి. మీరు కోరితే ఏదైనా కూడా మాడిఫై చేయడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో గూడూరులో 50 చెరువులు సొసైటీలు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు 3 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు ఆ చెరువుల అభివృద్ధికి వాళ్ళకు కావాల్సినటువంటి వలలు, సైకిళ్లకి వాళ్ళకి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్ చేసి పనులు చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి భూములు అభివృద్ధి చేయడానికి ఒక్కో గ్రామానికి ₹1 కోటి సరే పెట్టమని చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. అడిగే వాళ్ళే లేరు. మరి అడిగేదానికి మీరు అర్జీలు రాసి ఇస్తున్నారే కానీ దాన్ని ఫాలోఅప్ చేయాలి, అందరూ కలిసి అడగాలి. అందుకే ఈరోజు మండల యానాది సమాఖ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో మీరు నడవండి, మీరు దాంట్లో సభ్యులుగా చేరండి, మీరు అధికారులు వెళ్ళి అడగండి. మీకు కావాల్సినటువంటి హక్కులు అడిగేటువంటి హక్కు మీకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దయ ఉంచి మీ పిల్లల్ని చదివించండి. మీ జీవితాలు ఇలా అయిపోయినాయి, మీరు చదివించండి. ఇక్కడ కొడవలూరులో ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. గొలవమూడిలో 2 కోట్లతో బిల్డింగులు కడుతున్నారు. శ్రీ చైతన్య నారాయణ కళాశాలలకు మించినటువంటి కళాశాల ఈరోజు కొడవలూరులో గిరిజన ఐటీడీఏ ద్వారా ఈరోజు ఆశ్రమ పాఠశాల ఉంది. మరి బ్రహ్మాండమైనటువంటి వసతులు, భోజనం, బట్టలు, అది కాకుండా మీ బిడ్డలు చదివిస్తే మళ్ళా వాళ్ళకి స్కాలర్షిప్లు, అదేవిధంగా తల్లిదండ్రులకు ప్రోత్సాహకమైనటువంటి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నారు ఈరోజు. మరి మీకేం బాధ? ఎంతసేపు మీ బిడ్డల్ని సంఖ్యలో పెట్టుకొని వాళ్ళ జీవితాలు మీరే నాశనం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు ఆలోచించుకోండి. మీరు ఎలాగైతే బతికారో, ఎలాగైతే కష్టాలు పడ్డారో అదే పరిస్థితి మీ బిడ్డలకు మీరు కలగజేస్తున్నారని చెప్పి ఈ విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీ రైతు పనులు చేయండి. వ్యవసాయం టైంలో రైతులతో కలిసి రైతుల పనులు చేయండి. పనులు లేని కాలంలో ఎండిఓని వెళ్ళి నిలబెట్టండి. ఎండిఓని వెళ్ళి అడగండి, మాకు ఉపాధి హామీ పని పెట్టండి అని. పెట్టకపోతే అక్కడి నుంచి లేబాగండి. నువ్వు పనులు పెట్టానంటేనే ఇక్కడి నుంచి లేస్తామని చెప్పండి. ఇది మీ హక్కు. ఇది ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినటువంటి హక్కు. ఇది ఎవరు నాయన సొత్తు బెటరు. మీరు ఖచ్చితంగా అడగాలి. మీరు అడిగినప్పుడు మాత్రమే మీకు జరుగుతాయి. ఎంత దౌర్భాగ్యం! ఈరోజు ఇప్పటికి కూడా మాకు రేషన్ కార్డులు లేవు. ఎంతకాలం రేషన్ కార్డు లేదని చెప్పి అడుగుతారు. పొలాలు లేవని చెప్పి అడగండి, పొలాలు ఇప్పించమని చెప్పి అడగండి. ఈరోజు ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఈ జిల్లాలో ఎస్ఆర్ శంకరన్ గారు, అర్జున్ రావు కలెక్టర్ గారు సిజేఎఫ్ఎస్ సొసైటీలు ఫామ్ చేసి ఈ జిల్లాలో 99,673 ఎకరాలు భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంది. సిజేఎఫ్ఎస్ భూములు, కమ్యూనిటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ భూములు. మరి ఈ భూములకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ సిజేఎఫ్ఎస్ భూముల యొక్క వివరాలన్నీ సేకరించి ఆ భూమి అభివృద్ధికి ఒక్కో గ్రామానికి ₹1 కోటి దాకా ప్రభుత్వం ఈరోజు స్కీమ్ పెట్టేదానికి అవకాశం ఉంది. బడ్జెట్ ఉంది సార్. ఎస్సీ ఎస్టీలకైతే ట్రైబల్ సబ్ ప్లాన్, బీసీలకైతే ఎన్ఆర్ఈజీఎస్, ఇందిరజల ప్రభ ద్వారా ఈరోజు మీ యొక్క భూముల్ని గుర్తించి అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. నీళ్ల వసతి కానీ, బోర్లు కానీ, మోటార్లు కానీ ఇవన్నీ కూడా కల్పించేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. వీటిలో పనిచేయడానికి కూడా అడ్వాన్స్ పేమెంట్గా
ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఇలాంటి ప్రభుత్వంలో ఉండేటువంటి స్కీములన్నీ మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. కాలాతీతమైంది, ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు గ్రామాల్లో యానాది అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోండి, మండల సమాఖ్యలో చేరండి. మీ నాయకులు ఉన్నారు యానాది సమాఖ్య తరఫున, వాళ్ళందరూ మీ గ్రామాలకు వస్తారు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికి సమస్య వస్తే అందరూ కూడా కలిసి వచ్చి మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకా అనేక మార్లు ఇలాంటి మీటింగులు పెట్టుకుందాం, అనేక విషయాలు మాట్లాడుకుందాం. ధైర్యంగా ఉండండి. ప్రభుత్వ యంత్రాంగం అంతా పేద ప్రజల కోసమే ఉండేది, పేద ప్రజలకి సహాయం చేయడానికి అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు ఇవన్నీ మార్పు రావాలంటే యానాదుల్లో చైతన్యం వచ్చింది. మార్పు అంటే డబ్బులు, సారాయి, ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేయాలా, వీళ్ళని చైతన్యపరచండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎలాంటి నష్టాలో ఒక నాటికి వేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాని తర్వాత మేము కొడవలూరు చంద్రమౌళి నగర్కి వెళ్ళాలి. అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. అక్కడ కూడా ఈ నాటిక ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీకందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పత్రికా విలేకరులు ఎవరైనా వచ్చారా? రాలేదు. వారు ఎక్కడున్నా కూడా వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2-3 బ్రీఫ్గా మాట్లాడితే దాని తర్వాత ఈ కల్చరల్ షో ఉంటుంది. తర్వాత మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇచ్చి ఆ కార్యక్రమాన్ని అప్పుడు ముగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నగా మల్లికా శైలజ గారిని, జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షురాలు మల్లికా శైలజ గారిని